క్వశ్చన్ మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. 2014-15 బీఆర్ఎస్ వచ్చిన మొదటి సంవత్సరం ఈ రాష్ట్రంలో పండిన వరి ధాన్యం ఎంత? 68 లక్షల మెట్రిక్ టన్నులు. మొదటి సంవత్సరం 68 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారి కృషి వల్ల చెరువులు బాగు చేయడము, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడము, తుమ్మిళ్ళ లిఫ్ట్ కట్టడము, భక్తరామదాస్ లిఫ్ట్ కట్టడము, ఇట్లా అనేక దేవాదుల ప్రాజెక్టును పెద్ద ఎత్తున పనులు పూర్తి చేయడము, దీనివల్ల 2023-24 నాటికి 2,60,00,000 టన్నుల వరిధాన్యం పండింది. 2014-15లో మరి అంతా కాంగ్రెసే చేసి ఉంటే 64 లక్షలేమో ఆ రోజు పంట పండింది, 64 లక్షల మెట్రిక్ టన్నులు. మేము దిగిపోయే నాటికి 2,60,00,000 మెట్రిక్ టన్నులు పంట పండింది. మరి ఎట్లా పండింది? ప్రాజెక్టులు కట్టినాం కనుక, చెరువులు బాగు చేసినాం కనుక, లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేసినాం కనుక, నీళ్ళు ఇచ్చినాం కనుక, రైతు బంధు ఇచ్చినాం కనుక, మనము 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం కనుక, సకాలంలో ఎరువులు ఇచ్చినాం కనుక, పండిన పంటను మద్దతు ధర కొన్నాం కనుక, రైతుకు అనేక రకాల మేలు చేసినాం కనుక మరి 68 లక్షల నుంచి 2,60,00,000 మెట్రిక్ టన్నులకు ధాన్యం ఉత్పత్తి పెరిగింది. ఈయన గారు అంటాడు, అంత మేమే చేసినాం, వీళ్ళు ఏం చేయలేదంటాడు. అది నోరా మోరా? 2014-15లో రాష్ట్రం ఏర్పడ్డ మొదటి సంవత్సరము రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, వరి సాగు విస్తీర్ణం 34,97,000 ఎకరాలు. 2023-24 నాటికి రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం మేము దిగిపోయే నాటికి 1,18,00,000 ఎకరాలకు పెరిగింది. మరి ఎట్లా పెరిగింది? 34 లక్షల నుంచి 1,18,00,000కి ఎట్లా పెరిగింది? చెప్పు సమాధానము. అంటే మేము ప్రాజెక్టులు కట్టడం వల్ల, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం వల్ల ఇంత సాగు విస్తీర్ణం పెరిగింది.